రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ మేరకు ఆమెను జనసేన నుంచి బహిష్కరిస్తూ ఆ పార్టీ హెడ్ అజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోట వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉండటంతో కొంతకాలంగా దూరంగా ఉంచామని, ఆమెపై హత్య కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేశామన్నారు. కోట వినుత వద్ద వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు తమిళనాడు చెన్నై మురికి కాలువలో శవమై కనిపించడం కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన మింట్ పోలీసులు హత్య కేసులో వినుత ఆమె భర్తను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రాయుడుపై దాడి మాత్రమే చేశామని, హత్యకు తమకు ఎటువంటి సంబంధం లేదని వినుత దంపతులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, జనసేన నాయకురాలు కోట వినుత మెడకు రాయుడి హత్య కేసు బిగిస్తోంది. కేసులో పూర్వపరాలేంటి? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, జనసేన నాయకురాలు కోట వినుత మెడకు రాయుడి హత్య కేసు బిగుస్తోంది. కేసులో పూర్వపరాలేంటి? ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కోట వినుతకి దాదాపు ఈ యొక్క ఎన్నికల ముందటి నుంచి కూడా శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనేటువంటి యువకుడు అటు డ్రైవర్ గాను వ్యక్తిగతంగా ఈ యొక్క పర్సనల్ పిఏ గాను కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే కొంతకాలంగా గత నెల తీసుకున్నట్టయితే ఆమె వీళ్ళ యొక్క సమాచారాలు మొత్తం కూడా ప్రతిపక్షాల వాళ్ళకి అందిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ అతన్ని ఉద్యోగం నుంచి కూడా తొలగించడం జరిగిందని కూడా ఆమె సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి రాయుడు తమిళనాడు చెన్నై సిటీ లోపల ఉన్నటువంటి మింట్ స్ట్రీట్ ఏరియాలో మృతదేహం ఒక కాలువలో లభ్యమవడంతో అక్కడ ఉన్నటువంటి మింట్ పోలీసులు ఆ మృతదేహాన్ని వెలికి తీసి మొత్తం కూడా దర్యాప్తు కొనసాగించారు. ఆ యొక్క మృతదేహము శ్రీనివాసులు అలియాస్ రాయుడిదని కూడా గుర్తించిన తర్వాత తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. మొత్తం కూడా తమిళనాడు పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దీని మీద పలు అనుమానాలు వ్యక్తం అవడంతో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినుతని అలాగే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి తమిళనాడు పోలీస్ స్టేషన్ కూడా తరలించారని కూడా సమాచారం జరుగుతుంది. అక్కడ గోప్యంగా వీళ్ళు విచారిస్తున్నారని కూడా తెలిసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్టీ అధిష్టానము వెంటనే దీనిపైన పూర్తిగా ఆరా తీసి గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తూ లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి తమిళనాడులో ఆ మృతదేహాన్ని అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు చెన్నైలో. అలాగే వీళ్ళు కూడా విచారిస్తూ మరికొంతమందిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అనేటువంటి కోణంలోనే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే దీనిపైన పూర్తిగా కళాశాలలో ఉన్నటువంటి రాజకీయ కోణాల్లో కావచ్చు, అలాగే
పిఏగా ఉన్నటువంటి శ్రీనివాసులు గతంలో ఈయనతో చనువుగా ఉంటూ డ్రైవర్ గా ఉండి ప్రతి ఒక్క విషయాలు తెలియజేస్తున్నారు నేపథ్యంలో, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులతో తను మాట్లాడుతున్నానన్నటువంటి విషయాలపైన పలు ఆరోపణలు వచ్చిందని ఆమె వెంటనే అతని ఉద్యోగరీత్యా తొలగించిందని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొద్ది రోజుల తర్వాత తీసుకున్నట్టుగా ప్రస్తుతానికి ఇప్పుడు 1 నెల రోజులు అవుతుంది ఆ అబ్బాయిని ఉద్యోగం నుంచి తీయడము. ఇప్పుడు ప్రస్తుతం శవమై తేలడంతో దీనిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతుంది. అలాగే పోలీసులకి కొన్ని కీలకమైనటువంటి ఫోటోస్ కూడా దొరికాయని తెలుస్తుంది. అదే ఆ ఫోటోలు అనేటివి ఏంటి, అతని మొబైల్లో ఏమున్నాయనేటువంటి నేపథ్యంలో కూడా ఇంకా వెలికి రావాలా. దీని మీద పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు దోషులు అనేటువంటి విషయాలు కూడా తమిళనాడు పోలీసులు తెలియజేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వీళ్ళు జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్టు కూడా అఫీషియల్ గా లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.